అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క చేన్లు కూడా నల్లి అనేది సమస్య అనేది విపరీతంగా పెరగడం జరిగింది. నల్లి సమస్య అనేది ఎక్కువైపోయింది. అది ఏ విధంగా ఎక్కువైపోయిందంటే రైతు ఫస్ట్ మందులు స్ప్రే చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ అయితే ఏందైతుంది, కూలీల సమస్య అయితే ఏంటి, కానీ మొత్తానికైతే మార్కెట్ అనేది ఆశాజనకంగా లేదు. కాబట్టి మనం మందులు స్ప్రే చేసి ఉంటే అసలు మనకు దిగుబడి వచ్చినా కానీ లాభాలు అనేది రాకపోయినా కానీ నష్టాలు అనేది రాకూడదు అనేది కూడా రైతు ఆలోచనలో పెట్టుకొని ఈ కాసిన కాయలు సరిపోతాయి, కాసిన వచ్చినా రాకుండా ఇంతటితోనని కొంతమంది రైతులు చేన్లు ఏదో 10-15 రోజులకు ఒకసారి కొట్టలేదనుకుంటే నామమాత్రంలో ఏదో ఒకటి కొట్టడం జరుగుతుంది. ఈ కొట్టిన రైతు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అనేది లేదు. మిర్చి అనగానే ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది కోల్పోవడం జరిగింది ప్రతి ఒక్క రైతు. ఎందుకంటే మార్కెట్ అనేది లేదు కాబట్టి, ఆశాజనకంగా లేదు కాబట్టి మిర్చి వేసినామా అంటే వేసినామన్నట్టే ఉన్నది. ఎక్కడ వేసినా గొంగడు అక్కడ అన్నట్టు ప్రతి ఒక్క రైతు కూడా నష్టాల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం మాత్రం కంపల్సరీ ఇది మాత్రం గుర్తుపెట్టుకుని రైతన్నలు. ఏ రైతుకు కూడా దిగుబడి కూడా ఏదో 30 వస్తాయి 25 వస్తాయి అనుకున్నారు, కానీ 20 మించి దాటే సిచ్యువేషన్ కనపడట్లేదు. ఈ రేటు కూడా 12, 11, 10లో కొట్లాడుతుంది. కాబట్టి ఎంత కొట్టుకున్నా కానీ 2.20-2.50 లోపే మనకు పంట చేతికంటే డబ్బులు అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. మన పెట్టుబడి చూసుకున్నట్టయితే 3 లక్షల దగ్గర దాటిపోయింది. ఎకరానికి వచ్చేసి తక్కువ 30 నుంచి 50 వేలు నష్టపోవడం జరుగుద్ది రైతు. ఇంకా ఎక్కువ పెట్టులు కూడా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా మందు స్ప్రే చేయాలంటే భయపడే అవకాశం ఉంది. దాని గురించి ఈరోజు మన కంటెంట్ అండి. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకో 10 మంది రైతులకు ఉపయోగపడుతుంది. వీడియో స్కిప్ చేయకండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. స్కిప్ చేయడం వల్ల మీకు సగం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ముందుగా కంటెంట్లో పోయినట్టయితే ఇప్పుడున్న చేన్లను బట్టి కనీసం మనకు స్టెప్ వచ్చి కాపీయాలన్న రైతులు తక్కువ ఉంటే, కనీసం కాసిన కాయాలన్నా చేతికి రావాలంటే, అవి గరిపోకుండా ఉండాలంటే దానికి ఏదో ఒకటి చిన్న టెక్నికల్లో మోతాదులో కనుక మనం స్ప్రే చేసుకుంటుంది కనీసం చెట్టుకు ఎంతో కొంత ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో పడే కాయలు కూడా ఎంతో కొంత మనకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఒక 600-500 రూపాయల లోపు నేను ఒక 2 మందులు తీసుకురావడం జరిగింది. అవి ఏ మందులు ఎట్లా పనిచేస్తాయి అనేది దాని గురించి ఈరోజు కంటెంట్ అండి. ఇవి చూసుకున్నట్టయితే మనకందరికీ తెలిసిన మందులు ఇవి రెండు కూడా. ఈ మోనో అండి, ప్రతి ఒక్కరికి మార్కెట్లో మోనోక్రోటోఫాస్ అనేది తెలిసిన మందే. ఈ స్ట్రైకర్ అనేసి మనకు ఎస్ఫేట్ రూపంలో మనకు మార్కెట్లో దొరుకుద్ది. కొన్ని ఆక్స్టాపోడ్ అని, కొంతమంది ఆర్తియన్ అని చాలా పేర్లతో పిలుచుకోవడం జరుగుద్ది. ఇందులో ముందు స్ట్రైకర్లో వచ్చే టెక్నికల్ వచ్చేసి ఇది ఎసిఫేట్ అనే మందు 75% ఎస్పీ రూపంలో మనకు మార్కెట్లో లభ్యమైంది. ఇది ఎకరానికి 1/4 కేజీ చొప్పున మనం స్ప్రే చేసుకోవాలండి. మోనోక్రోటోఫాస్లో వచ్చేసి 36% ఎస్ఎల్ రూపంలో మనకు మోనోక్రోటోఫాస్లో లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. రెండు కనుక కలిపి మనం కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్టయితే తక్కువలో ఇది వచ్చేసి హాఫ్ వచ్చేసి 300 పడుద్ది, ఇది ఒకటి 350 పడుద్ది. ఇది 2 ఎకరాలకు 1/2 కేజీ స్ప్రే చేసుకోండి. ఎక్కువ రేట్లకైతే పోకండి. ఈ 150 నుంచి 450 రూపాయలలో మనకు అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్ స్టేజ్కి వచ్చింది కాబట్టి కొట్టకున్నా పర్లేదు, ఏదో ఒకసారి అట్లా వాసన చూపిద్దాం అనుకున్న రైతులు మాత్రం కంపల్సరీ ఈ రెండు కనుక జోడీగా వాడుకోవడం వల్ల మనకు ఇది నల్లి అయితే ఏదైతే ఉందో, ఈ తెల్లదోమ అయితే ఏది ఉందో, ఇది ఎసిఫేట్ అనే మందు, ఆర్తియన్ అనే మందు కంపల్సరీ ఈ తెల్లదోమ నల్లి మీద కొద్దిగా ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మోనో కూడా ఇవి రెండింటి కాంబినేషన్ కనుక స్ప్రే చేసుకుంటే చక్కగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఓపిక ఉన్న రైతు అయితే మాత్రం ఎకరాకు 150 గ్రాముల నుంచి 200 లోపు కనుక షుగర్ అంటే చక్కెర కనుక కలిపి వీటితో పాటు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే నల్లి పూర్తిగా 100% నల్లి అనేది నిర్మూలించే అవకాశం ఉంటుంది. స్వీట్ ఫ్లేవర్కి ఎక్కడున్నదైనా కానీ అది ఖచ్చితంగా ఈ మోనో కానీ రోగార్లో కానీ ఫాస్మిట్లో కనుక షుగర్ యాడ్ చేసి కనుక మనం స్ప్రే చేసినట్టయితే కంపల్సరీ 100-100% మాత్రం ఆ నల్లి అనేది చనిపోవడం జరుగుద్ది. ఇట్లా మనం ఒక 2 సార్లు 3 సార్లు మార్చి తక్కువ టెక్నికల్లో ఒకసారి ఫాస్మిట్ అయితేంది, ఒకసారి రోగార్ అయితేంది, అట్లా కనుక మార్చి 2-3 సార్లు స్ప్రే చేసుకుంటే ఈ 1000 రూపాయలు 2000 లోపే మనకు 2-3 స్ప్రేలు అయిపోయే అవకాశం ఉంటుంది.
ఇట్లా కనుక మనం 2 సార్లు స్ప్రే చేసుకుంటే ఉన్న కాయ మనకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం తరచూ చెప్పుకున్న వీడియోలో కనుక మనం రెండో స్టెప్ కోసం ట్రై చేసే రైతులు ఏవైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చీప్ అండ్ బెస్ట్లో మనది డెవిల్ అనేది కానీ, డేంజర్ అనేది కానీ, కిల్లర్ అనేది కానీ చీప్ అండ్ బెస్ట్లో ఒక వారం నుంచి 10 రోజులు ఆఫ్ చేయడం జరుగుతుంది నల్లిని కానీ, అలాగే దోమని కానీ, ముడత నుంచి కానీ 10 రోజులు కంపల్సరీ 8 నుంచి 10 రోజులు ఇవి వాడితే మళ్ళీ వేరే మందు జోలికి పోకుండా ఉంటాను రైతులు. కాబట్టి అలాంటి రైతులు వాడుకునేటోళ్ళు ఎవరిని అందరినీ వాడమని కాదు, వాడుకునే రైతులు ఒకవేళ అలాంటివి వాడకుండా ఆర్గానిక్లు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మాకు ఈ టైపులో ఉన్న చేనులకైతే మాత్రం కంపల్సరీ ఇలాంటివి వాడుకోండి. కాయ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నల్లి బీరవడం అనేది అదో ఇదో కొట్టుకోవడం వల్ల కొద్ది గొప్ప ఈ నల్లి తీవ్రత నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉన్న కాయకైనా కానీ మార్కెట్లో ఎంతో కొంత డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మార్కెట్కి పోయే రైతులు కూడా ఫస్ట్ పండ్లు వాటర్ పర్సెంటేజ్ అనేది మెయిన్ మాత్రం తగ్గించుకోండి. మన సరుకు అయితే ఎప్పుడైతే క్వాలిటీగా ఉంటుందో మార్కెట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతో కొంత మనకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పండ్లు మెతకలు కనుక పట్టుకపోయినట్టయితే మార్కెట్ ఇప్పుడున్న దానికంటే ఇంకా దిగజారిపోయి మన కాయలు అనేది ఇంకా తారస్థాయికి చేరి మొత్తం ఇంకా హెవీగా లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. రైతన్నులు అన్నీ తెలిసినయే, తెలవనివి కావు. కాకపోతే నేను వీడియో రూపంలో కంటెంట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలు మన ఛానల్ నుంచి ఇంక మరిన్ని కోరుకున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, బాయ్.